ఎస్ సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇగో ఆపుతావా? తమ్నేల్లో 3 వాచ్లు పెట్టేసి 1700 అని చెప్పని ప్రైస్ కూడా పెట్టేసావు. ఇంకా మళ్ళీ ఏం మాట్లాడుకుందాం? ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ అన్నీ ఎందుకు? డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పటికే ల్యాగ్ చూసేదే ఫస్ట్ 2 నిమిషాలు అందరు దాని ల్యాగ్ ఎందుకు చేస్తావు? అదేలేండి, ఆల్రెడీ తమ్నేల్లో పెట్టాను కదా. రే బాబు నవ్వు ముందు నవ్వు. సో 3 స్మార్ట్ వాచెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ప్రైస్ వచ్చేసరికి 1700 రూపాయల దాకా అయితే ఉంటుంది. ఇది సిరీస్ 7, ఒక బ్రాండ్ అనేది ఉండదు, జస్ట్ ఇది క్లోన్ వాచ్ అని చెప్పుకోవచ్చు. లుక్స్ కోసం కానివ్వండి, స్టైల్ కోసం కానివ్వండి, ఇలాంటి వాటి కోసం మనం పర్చేస్ చేసే లెక్క అయితే చేసుకోవచ్చు. బట్ యాక్యురసీ కోసం అయితే బెటర్ స్కిప్ చేస్తే బెటర్ వీటిని. సిరీస్ 7లో వాల్ పేపర్స్ వస్తాయి అండ్ సిరీస్ 7లో ఉండేటువంటి డిజైన్ కానివ్వండి, బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, మాక్సిమం అలానే ఉంటుంది. క్లోన్ వాచెస్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా అన్బాక్సింగ్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. చలో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం T7 ప్లస్ యొక్క బాక్స్ యొక్క ఫిజికల్ రివ్యూ చూద్దాం. సో ఇది మనకి యాక్చువల్గా యాపిల్ యొక్క సిరీస్ 7 క్లోన్ వాచ్ అని మాట్లాడుకోవాలి. సో యాజ్ టీస్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తారు, కానీ ఒరిజినల్కి ఉన్నంత యాక్యురసీ అయితే వీటికి ఉండవు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి బ్రాండింగ్తో పాటు వీళ్ళు ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఒకవేళ మీరు బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ కానివ్వండి, హార్ట్ రేట్ కానివ్వండి, ఇలాంటివి సీరియస్గా మెషర్ చేసుకోవడానికి యూస్ చేసేలాకైతే మాత్రం ఖచ్చితంగా వీటిని ప్రిఫర్ చేయొద్దు అని. ఇది జస్ట్ లుక్స్ కోసం, స్టైల్ కోసం మాత్రమే మీరు ఉపయోగించండి. సీరియస్గా అయితే వీటి యొక్క రిజల్ట్స్ని తీసుకోవద్దు. అండ్ వాచ్ 7 అని రాస్తుంది. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి వాచ్ ఏ రకంగా ఉంటుందో వాటి యొక్క పిక్చర్స్ అయితే ఉన్నాయి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి పేపర్ లీఫ్ అయితే ఉంది. ఇందులో మనకి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. M2 వేర్ అని చెప్పని వీళ్ళ యాప్ అయితే ఉంటుంది. సో M2 వేర్లోనే మీరు కంప్లీట్గా ఈ వాచ్ యొక్క డయాగ్నోసిస్ మొత్తాన్ని మనం చెక్ చేసుకోవచ్చు. వాల్ పేపర్స్ చేంజ్ చేసుకోవాలన్నా, ఆర్ సెట్టింగ్స్ ఏమైనా చేసుకోవాలన్నా, హెల్త్ ట్రాకింగ్ కానివ్వండి, స్లీప్ మానిటరింగ్ ట్రాకింగ్ అన్ని కంప్లీట్గా M2 వేర్ యాప్ నుంచి మనం చేసుకోవచ్చు. అండ్ ఈ వాచ్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అన్ని మనకి ఆ యాప్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి డైల్ అయితే ఇచ్చారు. సో డైల్ చూసుకున్నట్లయితే మనకి సిరీస్ 7 డైల్ లాగా అయితే ఉంటుంది. సో డైల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, కాంపాక్ట్ ఉంది. అండ్ స్ట్రాప్స్ చూసుకున్నట్లయితే మనకి నార్మల్ క్వాలిటీ సిలికాన్ స్ట్రాప్స్ అనే చెప్పుకోవచ్చు. అండ్ కింద మనకి ఛార్జింగ్ డాక్ అయితే ఉంటుంది. సో ఈ డాక్ని యూస్ చేసి మనకి 2 పిన్స్ ఉంటాయి, మ్యాగ్నెటిక్ ద్వారా మనకి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. కంప్లీట్ వైర్డ్ అయితే మనకి దీనికి ఏం కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్ USB ఇంటర్ఫేస్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫిజికల్ ఓవర్వ్యూ ఆఫ్ డైల్ అని చెప్పుకోవాలి. సో ఇది మనకి చూడడానికి చాలా అంటే చాలా స్లిమ్గా వస్తుంది. యాజ్ టీ సిరీస్ 7 ఏ రకంగా అయితే ఉందో మ్యాక్సిమం తీసుకురావడానికి అయితే ట్రై చేశారని చెప్పుకోవాలి. అండ్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి GPS ప్లస్ సెల్యులర్ రింగ్ ఉంటుంది, పవర్ బటన్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నల్ మైక్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి స్పీకర్ ఉంటుంది. ఇందులో మనం సాంగ్స్ అయినా ప్లే చేసుకోవచ్చు, కాల్స్ మాట్లాడుకుంటున్నప్పుడైనా ప్లే చేసుకోవచ్చు. నా దగ్గర స్టెయిన్లెస్ స్టీల్ వాచ్ ఉంది. సో ఆ వాచ్ యొక్క స్ట్రాప్స్ని ఒకసారి ఫిట్ చేసి చూపిస్తాను. ఒక చిన్న స్పాన్సర్ గురించి మాట్లాడుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. మరి ప్రమోషనా, స్పాన్సరా? ఆల్రెడీ నిమిషం తినేసావు స్టార్టింగ్. వీడియో ఎంత ఉంటుంది? 10 నిమిషాలు. దాంట్లో నీ స్పాన్సర్లు అవన్నీ ఎంతసేపు చెప్తారా బ్రో? స్పాన్సర్స్ కూడా ఇంపార్టెంటే కదా బ్రో వీడియోస్ చేయడానికి. సరే, స్పాన్సర్స్ కూడా ఇంపార్టెంటే కాబట్టి 2 నిమిషాలు చెప్పు. 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ కంటెంట్లోకి రా. బోర్ కొట్టిద్దిరా చూడడానికి, జనాలకి బోర్ కొట్టిద్ది. సరే బ్రో, 2 నిమిషాలు స్పాన్సర్ గురించి మాట్లాడతాను. ఒకవేళ వీడియో కావాలనుకుంటే మెయిన్ కంటెంట్లోకి 2 నిమిషాలు స్కిప్ చేయండి, వీడియోలోకి వెళ్ళిపోతారు. ఓకేనా? నువ్వు హ్యాపీ ఇప్పుడు? ఈ 3 వాచెస్ని మనకి ఇప్పుడు బుల్బుల్ వాళ్ళు అయితే స్పాన్సర్ చేయడం జరిగింది. సో బుల్బుల్ అనేది ఒక కామర్స్ యాప్ అనమాట. మీకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఏ రకంగా అయితే వర్క్ చేస్తాయో అన్ని ప్రొడక్ట్స్ని మీరు కామర్స్లో ఎలా అయితే అమ్ముతూ ఉంటారో అలానే బుల్బుల్ కూడా ఇప్పుడు ఒక స్టార్ట్అప్ కంపెనీ అని చెప్పొచ్చు. ఇది ఒక ఇండియన్ యాప్ అండ్ దీంట్లో మనకి హ్యాసిల్ ఫ్రీ డెలివరీస్ అయితే నడుస్తున్నాయి. సో వీటన్నిటి గురించి మాట్లాడుకోబోయే ముందు అసలు దీంట్లో ఏ ప్రొడక్ట్స్ లభిస్తున్నాయో ఒకసారి చెప్తాను. సో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే మీకు వాచెస్ మాత్రమే కాదు, బ్లూటూత్ స్పీకర్స్ కానివ్వండి, సో రింగ్ లైట్స్ కానివ్వండి, ట్రైపాడ్ స్టాండ్స్ కానివ్వండి, అండ్ ప్రతి ఒక్కటి మాక్సిమం అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఎలక్ట్రానిక్స్కి సంబంధించి. అండ్ ఇంట్లోకి సంబంధించి నేను ఆల్రెడీ లైటింగ్ రేంజ్ గురించి ఆల్రెడీ మాట్లాడాను. అండ్ నెక్స్ట్ ఫుట్వేర్ కానివ్వండి, అండ్ డ్రెస్సింగ్ కానివ్వండి, మెన్స్ గ్రూమింగ్ కానివ్వండి, ఉమెన్స్ గ్రూమింగ్ కానివ్వండి, అండ్ ఈ మధ్యన బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా బాగా ఫేమస్ అవుతుంది, అవి కానివ్వండి. ప్రతి ఒక్కటి మనకి బుల్బుల్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే ప్రైస్ తక్కువకి వీళ్ళైతే అందిస్తున్నారు. సో స్టార్ట్అప్ కాబట్టి ప్రైస్ తక్కువ పెట్టామని చెప్పి మాకు అందరికీ చెప్పడం జరిగింది మేము అడిగితే. సో ఇది ఫ్రెండ్స్, ఒకసారి బుల్బుల్ అయితే మీరు విజిట్ చేసి చూడండి. అండ్ హ్యాసిల్ ఫ్రీ డెలివరీస్ అవుతాయి. వాట్సాప్లో కూడా మీరు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. అంటే మీకు పేమెంట్ చేయడానికి కానివ్వండి, ఆర్డర్ చేయడానికి కానివ్వండి, ఏమైనా ఇబ్బంది ఉంటే వాట్సాప్లో మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి పంపించేసి మీ డెలివరీ అడ్రస్ ఇస్తే వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసేస్తారు. సో ఈ రకంగా మీరు ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేం కావాల్సిన కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను కదా, లింక్స్ యూస్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. యాపిల్కి సంబంధించి 44mm సైజ్ ఉన్న ఏ స్ట్రాప్స్ అయినా మనకి దీనికి సెట్ చేసుకోవచ్చు. వేరియస్ స్ట్రాప్స్ అయితే ఉన్నాయి. సో ఆ స్ట్రాప్స్ ఏవైనా మీరు పెట్టుకోండి. అండ్ వాచ్ యొక్క ఫిజికల్ వ్యూ చూసుకున్నట్లయితే లోపల మనకి ఫస్ట్ వాయిస్ మెమో ఒకటి ఉంటుంది, ఆ తర్వాత అలారం సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి
కీబోర్డ్ ప్యానల్ ఉంటుంది, అంటే మనకి డైల్ ప్యాడ్ ఉంటుంది. సో డైల్ ప్యాడ్ నుంచి ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఫోన్కి ఒకవేళ కనెక్ట్ చేస్తే డైరెక్ట్గా మీరు కాల్స్ అయితే చేసేవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఫోన్ బుక్ ఉంటుంది. ఇవన్నీ మీరు యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఫోన్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ యాప్ లాంగ్వేజ్ మాట్లాడుకోవచ్చు, అంటే వాచ్ యొక్క లాంగ్వేజ్ ఏవైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు కొన్ని క్విక్ సెట్టింగ్స్ ఉంటాయి, అంటే మీకు టైం చేంజ్ చేసుకోవాలన్నా, డేట్ చేంజ్ చేసుకోవాలన్నా, 24 hour ఫార్మాట్ కావాలనుకున్నా మీరు ఇక్కడ నుండి సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ప్రొఫైల్స్ ఉంటుంది. మీరు కాల్ రింగ్ అయ్యేటప్పుడు రింగ్ కావాలా, రింగ్తో పాటు వైబ్రేషన్ కావాలా, లేకపోతే ఓన్లీ వైబ్రేషన్ కావాలా, అలా ప్రొఫైల్స్ని మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్క్రీన్ డిస్ప్లేకి సంబంధించి బ్రైట్నెస్ అండ్ నెక్స్ట్ స్క్రీన్ అవుట్ టైంని అయితే మనం ఇక్కడ నుండి డైరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. మాక్సిమం 1 minute వరకు ఇది మనకి ఆఫ్ అవ్వకుండా ఉండగలుగుతుంది. సో మంచి ఆప్షన్ అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ దీనికి మనం ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు. సో పాస్వర్డ్ ఉంటేనే ఓపెన్ చేసుకునేలాగా. అండ్ నెక్స్ట్ సైడ్ బార్ క్విక్ కంట్రోల్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టరీ డేటా రీసెట్స్ అండ్ నెక్స్ట్ అబౌట్ ద వాచ్. సో ఇవన్నీ మనకి క్విక్ సెట్టింగ్స్ అయితే ఉంటున్నాయి. అండ్ కింద నుండి డ్రాగ్ చేసినట్లయితే మీకు బ్లూటూత్ ఫీచర్ అయితే ఉంటుంది. ఇది ఆన్ చేసిన తర్వాత M2 వేర్ యాప్ ఉంటుంది, సైడ్లో నేను వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. M2 వేర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఒక అకౌంట్ మీరు క్రియేట్ చేసుకొని బ్లూటూత్ ఆప్షన్ ఆన్ చేసుకుంటే T7+ అని ఇది డిటెక్ట్ చేస్తుంది. అక్కడ T7+ మీద మీరు ట్యాప్ చేసినట్లయితే వాచ్కి ఒక పాపప్ వస్తుంది. వాచ్ పాపప్లో మీరు ఓకే అని కొడితే వెంటనే ఇది కనెక్ట్ అవుతుంది. వేరే టైప్స్ ఆఫ్ వాల్పేపర్స్ని మీరు ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని మాన్యువల్గా మీరు సెట్ చేసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే DIY అంటే మీ ఓన్ ఫోటోని కూడా మీరు ఇక్కడ నుండి సెట్ చేసుకోవచ్చు. యాప్లో కంప్లీట్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. అండ్ వాచ్లో చూసుకున్నట్లయితే 2 వీడియో గేమ్స్ కూడా ఉన్నాయి. కార్కి సంబంధించి ఒకటి అండ్ నెక్స్ట్ చైనీస్ ఒక వీడియో గేమ్ అయింది. సో అవి కాకుండా బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ చేసేలాగా మనకు ఒక సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒకసారి నేను చెక్ చేశాను, పర్లేదు, యాక్యురేట్గా లేకపోయినా ఓకే అని చెప్పుకోవచ్చు, పర్లేదని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ స్పోర్ట్స్ మోడ్స్ చూసుకున్నట్లయితే ఒక 5 స్పోర్ట్స్ మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అవన్నీ వర్కౌట్ మోడ్స్ అని మనకు కొంచెం ఉపయోగపడేవే, కాకపోతే యాక్యురేట్గా ఉంటాయని చెప్పని మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి. జస్ట్ స్మార్ట్ వాచ్లు ఇవ్వాలి కాబట్టి ఇచ్చారని మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది సెడెంటరీ మోడ్ కానివ్వండి, డ్రింకింగ్ సెడెంటరీ మోడ్ కానివ్వండి, టైప్స్ ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక క్యాలెండర్ ఉంటుంది. సో డేట్ ఆ రోజు చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మంత్ మొత్తాన్ని చూసుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్కి వెళ్ళొచ్చు, ఫార్వర్డ్ ఇయర్కి వెళ్ళొచ్చు, ఇలా మన క్యాలెండర్ మొత్తం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ వెదర్ ఫీచర్ కూడా ఉంది. మీరు మీ మొబైల్లో ఉన్న వెదర్ ఏదైతే ఉంటుందో ఆ వెదర్ని మీరు ఇక్కడ అప్డేట్ అవుతుంది, ఆ వెదర్ సింక్ అవుతుంది, ఆ వెదర్ కంట్రోల్స్ మాత్రం చూపిస్తుంది. అండ్ అవి కాకుండా నెక్స్ట్ మనకి డ్రింకింగ్ సెడెంటరీ మోడ్ ఉంటుంది. మీరు ఎంత టైంలో వాటర్ తాగాలి ఏంటి అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హార్ట్ రేట్ సెన్సార్ ఒకటి ఉంటుంది. ఇందులో స్టాప్ వాచ్ కూడా ఉంటుంది. మీరు గేమ్స్ కానివ్వండి ఇలాంటి స్టాప్ వాచ్ ఉపయోగించే టైంలో మీరు స్టాప్ వాచ్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అండ్ ఇది కాకుండా మనకు ఒక క్యాలిక్యులేటర్ ఫీచర్ కూడా వస్తుంది. మీరు స్టూడెంట్స్ అయినా లేకపోతే క్విక్ ఏదైనా చిన్న క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. అండ్ అదే కాకుండా స్లీప్ మానిటరింగ్కి సంబంధించి స్లీప్ డేటా మొత్తాన్ని మనం వాచ్లోనే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కింద మనకి మెడిటేషన్ ఫీచర్ కూడా వస్తున్నారు. సో కావాలంటే మీరు మెడిటేషన్ చేసేటప్పుడు కూడా బ్రీత్ ఫీచర్ అని కూడా మీరు దీన్ని మాట్లాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒక చిన్న చైనీస్ గేమ్ లాంటిది అది సుడోకో టైప్లో మనకు ఒక గేమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గమ్మత్తుగా మనకి టెంపరేచర్ ఫీచర్ కూడా ఉంది, కాకపోతే ఇది యాక్యురేట్గా అయితే లేదు. ఓకే, ఏదో మాన్యువల్ కొన్ని ప్రిసెట్స్ లాగా మనకి టెంపరేచర్ అయితే చూపిస్తుంది. అండ్ హీట్ అయినప్పుడు మాత్రం కొంచెం హీట్ అయినట్లు చూపిస్తుంది, కానీ అంత పర్ఫెక్ట్ అయితే లేదని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి డేటా ఏదైతే ఉంటుందో మన స్పోర్ట్స్ మోడ్స్లో కానివ్వండి ఇవన్నీ మనం ఈ డైరెక్ట్గా ఇక్కడ నుండి మనం యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ కాల్ ప్యాడ్ గురించి ఇప్పుడు మాట్లాడుతాను, డైల్ ప్యాడ్ గురించి. డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు కాల్స్ చేసేయచ్చు. అండ్ కాల్స్ వచ్చినా వాటిని మీరు ఇక్కడ నుండి డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. మనం ఫోన్ అయితే ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇందులో మనకి రింగ్ టోన్ కూడా మోగుతుంది కాబట్టి వెంటనే మీరు ఇక్కడ నుండి లిఫ్ట్ చేసి ఇక్కడ ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఒకసారి T7+ వాచ్, యాపిల్ వాచ్ సిరీస్ 7 క్లోన్ యొక్క సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే. ఈ బడ్జెట్లో మీకు 1700 రూపాయలలో వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి. అంటే లుక్స్ కోసం, స్టైల్ కోసం చాలామంది చూస్తూ ఉంటారు, ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా జస్ట్ ఫార్మల్ డ్రెస్కి ఇట్లాంటి వాటికి సూట్ అయ్యేలా చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చక్కగా ఇది సూట్ అవుతుంది. సరే సరే సరే, ఇప్పుడు నువ్వు చెప్పాను 1700 పెట్టి మామూలుగా ఉంటారు, మరి దానికి వారంటీ అట్టకపోతే ఏం చేస్తావు? నువ్వు చూస్తావా? నువ్వు రిపేర్ చేస్తావా? బ్రో వారంటీ అంటే ఇది వచ్చేదే మనకి 1700-1800 రూపాయలకి బ్రో. ఇంకా దీంట్లో వారంటీ ఉంటుంది చెప్పు.